అడవిలో వేటకు వెళ్లి బాణం తగిలిన యువకుడు ప్రాణాల కోసం పోరాడాడు. ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఈ ఘటన జరిగితే మన తెలంగాణలోని వరంగల్ నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన సోదినంద అనే యువకుడు అడవికి వేటకు వెళ్లాడు. అయితే అడవిలో ఆయనకు ప్రమాదవశాత్తు నాటు బాణం తగిలింది. ఈ బాణం శరీరంలోని కుడి భాగం నుంచి ఛాతీ వైపుకు దూసుకొచ్చింది. దీంతో ఊపిరితిత్తులు, గుండెకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఇక సోదినంద బతకడం కష్టమని అందరూ అన్నారు. చిన్న ఆశతో గడిచిన శనివారం వరంగల్ నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. నిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి సోదినంద ప్రాణాలు కాపాడారు. నందది ఛత్తీస్గఢ్ కావడంతో ఆయనకు ఆరోగ్యశ్రీ వర్తించదు. కానీ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో వైద్యులు ఉచితంగా చికిత్స అందించారు. ఇప్పుడు సోదినంద కోలుకున్నాడు. సీనియర్ డాక్టర్ అమరేష్ రావు మల్లెంపాటి నేతృత్వం ఓ టీం సోదినందకు వైద్యం చేశారు. 4 గంటల పాటు శ్రమించి నందకు ఛాతీలో దిగిన బాణాన్ని బయటకు తీశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన అడవుల్లో ఏదైతే ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో నంద అనేటువంటి 17 ఏళ్ల అబ్బాయికి అయితే బాణం గుచ్చుకోవడం జరిగింది. ఈ గుచ్చుకున్నటువంటి క్రమం ఏదైతే ఉందో వెంటనే తనను తెలంగాణ రాష్ట్రంలోని పలు హాస్పిటల్కి తీసుకొచ్చి చివరిగా నిమ్స్కి తీసుకురావడం జరిగింది. నిమ్స్లో తనకు మెరుగైన శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్తా ఉన్నారు. దీని యొక్క పూర్తి ఏదైతే శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి పూర్తి అంత వివరాలన్నీ కూడా మనతో వెల్లడించడానికి నిమ్స్కి సంబంధించినటువంటి సీనియర్ వైద్యులు ఉన్నారు. మనం అమరేష్ రావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నంద పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరిగింది? ఇప్పుడు మనం నందాన్ని చూస్తే ఆయన వచ్చిన పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఆల్ దిస్ విద్ ఇన్ సచ్ అ షార్ట్ టైం అసలు మనం బిలీవ్ చేయలేమండి. మాకు ఫస్ట్ ఎప్పుడు తెలిసిందంటే ముందు ఇలా క్యాజువాలిటీలు వచ్చారు అని ఫోటో పెట్టి డైరెక్టర్ గారు ఫోన్ చేశారనమాట. ఇట్లా ఉంది, పేషెంట్ వచ్చారు, మీరు అర్జెంట్గా సర్జరీ చేసుకోవాలని. ఎమర్జెన్సీ టీం కానివ్వండి, మా సర్జరీకి సంబంధించిన మా టీం కానివ్వండి, ఎమ్మటే రెస్పాండ్ అయ్యి అక్కడ నుండి క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ డాక్టర్స్ కూడా బాగా ఫ్లూయిడ్స్ అయ్యి ఎమ్మటే ఇచ్చేసి రిసెస్కిటేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ హీ వాజ్ బ్లీడింగ్, ఎందుకంటే బాణం ఉంది, అది బ్లీడ్ అవుతూ ఉంది. తర్వాత ఎమ్మటే సిటీ స్కాన్ చేసి విదిన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఇమీడియట్లీ ఓటీకి షిఫ్ట్ చేసేసాం. ఇందులో ఓటీకి షిఫ్ట్ చేసి డైరెక్ట్ సర్జరీ చేసే ముందు కూడా చాలా ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఏమైనా పర్మిషన్స్ కావాలా, ఎందుకంటే అటెండర్స్కి ఏమీ తెలియదు. పర్మిషన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ కానివ్వండి, మరి వాటి గురించి యూజ్ చేసే అన్ని పరికరాలు కానీ లేకపోతే స్పెషల్ ఎక్విప్మెంట్ కానీ ఏమైనా అవసరం ఉంటే మరి ఎట్లాగనేది ఇమ్మీడియట్లీ మా అడ్మినిస్ట్రేషన్ మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. యూ గో అహెడ్ అండ్ ప్రొసీడ్ టు సేవ్ ద చైల్డ్స్ బాయ్స్ లైఫ్. అన్నీ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. ఒక్కటి కూడా మీరు పేషెంట్ రిలేటివ్స్కి రాసివ్వటం కానీ తెప్పించడం కానీ చేయొద్దు. అన్ని హాస్పిటల్ క్లియరెన్స్ ఇచ్చేసింది. అది మాకు చాలా ధైర్యం అండి. రెండోది, మా బ్లడ్ బ్యాంక్లో కూడా ఎంత బ్లడ్ కావాలైనా కానీ ఎమ్మటే బ్లడ్ గ్రూపింగ్ చేసేసి మీకు ఎంత బ్లడ్ కావాలైతే మేము అరేంజ్ చేసి ఇస్తామని అదొక అష్యూరెన్స్ ఇచ్చారండి. సిటీ స్కాన్ కూడా విదిన్ ఫ్యూ మినిట్స్ మాకు ఫిల్మ్స్ అయ్యి ఇమేజెస్ అయ్యి ఇచ్చేసి గైడెన్స్ కోసం వచ్చేసింది. అట్లాగే మాకు హార్ట్ లంగ్ మషీన్ స్టాండ్ బై కోసం రెడీ చేసుకుంటే మాకు కొంచెం ధైర్యం అనమాట టు ప్రొసీడ్ విత్ సర్జరీ. అవి కూడా ఎమ్మటే రెడీ చేసేసారు మా టీం వాళ్ళు. వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ అనెస్థెటిస్ట్. దే ఆర్ వెరీ వెరీ గుడ్. అసలు ఈరోజు సర్జరీ సక్సీడ్ అయిందంటే వాళ్ళ పాత్ర ఎంతో ఉందండి. సో వాళ్ళు కూడా క్విక్గా రెస్పాండ్ అయ్యి టీం అంతా అరేంజ్ చేసి సింగిల్ లంగ్ వెంటిలేషన్ అంటారు, అంటే 2 ఊపిరితిత్తాలకి సెపరేట్గా బ్రీదింగ్ ఇచ్చి ఏ పార్ట్ అయితే ఇంజర్ అయిందో ఆ పార్ట్కి సర్జరీ చేస్తూ ఉంటే అది కొంచెం స్టాప్ చేయటం అనమాట. సో అట్లాగే మా వర్కర్స్, ఓటీ వర్కర్స్ పొజిషన్ పెట్టడం, ఇది పెట్టడం అన్నీ చకాచకా అయిపోయిందండి. క్లీనింగ్ అనుకోండి, ఎందుకంటే హీ హాస్ కమ్ ఫ్రమ్ ఫారెస్ట్, నాట్ టేకెన్ బాత్ ఫర్ సమ్ డేస్. అంటే ఇప్పుడు మనం మొత్తం ఈ సర్జరీ వ్యవహారం అంతా కూడా ఎన్ని గంటలు పట్టింది సార్, శస్త్రచికిత్స మొత్తం కూడా? అంటే పేషెంట్ క్యాజువాలిటీలో వచ్చి ఆపరేటింగ్ టేబుల్లో హీ మైట్ బీ విదిన్ 20 minutes or half an hour.
హీ వాస్ దేర్. అలాగే సర్జరీ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం క్లీనింగ్ అవన్నీ కొంచెం ఎక్కువ చేయాల్సి వచ్చిందండి. సో హోల్ థింగ్ టుక్ అరౌండ్ 3.5 hours ఫర్ అస్. అంటే వచ్చినప్పుడు తన పరిస్థితి ఏ విధంగా, అంటే ఆక్సిజన్ తీసుకొని కానీ చూడడం కానీ ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? అండ్ మీకు ఎలా సహకరించాడు ట్రీట్మెంట్లో? అసలు ముందు రిమార్కబుల్ థింగ్ అబౌట్ హిమ్ వాజ్ అండి, హీ వాజ్ వెరీ కామ్గా ఉన్నాడు. కోర్స్ కొంచెం నీరసంగా కూడా ఉన్నాడు అనుకోండి, అంత బలం లేదు. ఎందుకంటే ఏమి తిండి లేదు, బ్లడ్ లాస్ బాగా అయింది, నీరసంగా ఉన్నాడు, నో డౌట్. బట్ ఎప్పుడు కూడా ఏమీ అంటారే గడబడ చేయటం అట్లా ఏమీ లేదనమాట. సో చెప్పినట్టుగా సహకరించారండి ఆయన. అట్లాగే మేము చాలా భయపడుతున్నాం, ఎందుకంటే అంత బ్లడ్ లాస్ అయినప్పుడు మత్తు ఇచ్చేప్పుడు ఇమీడియట్గా ప్రెషర్ క్రాష్ అయిపోతుంది, ఫాల్ అయిపోతుంది, హార్ట్ రేట్ ఇన్స్టేబుల్ అయిపోతుంది. సిటీ స్కాన్ చూస్తే అది హార్ట్లో ఉంది, అది ఏమాత్రం మనం పొజిషన్ చేంజ్ చేస్తే అది జస్ట్ బ్లడ్ విల్ గో ఆఫ్ అనిపించేది. అలాగే సర్జరీ చేసేప్పుడు కూడా 1 day ఓల్డ్ అయినా కానీ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద చెస్ట్ వాల్ బాగా లంగ్ ఎడరెంట్ అయిపోయిందనమాట, అంటే లంగ్ బాగా అంటుపోయిందనమాట. నెమ్మదిగా రిలీజ్ చేసినప్పుడు కొన్ని పాకెట్స్ ఆఫ్ బ్లడ్ బ్లీడ్ అయ్యేవి అనమాట. అరే ఇదేమో మళ్ళీ అంత ఆరో ఊడిపోయి వచ్చి అలా బ్లీడింగ్ ఉందా అని మాకు కూడా ఫియర్ ఉండేది. సార్, అయితే ఈ మొత్తం వ్యవహారంలో అది యారో ఏదైతే ఉందో ఇటు లంగ్స్తో పాటు అటు హార్ట్ కూడా కొంత ప్రాబ్లం సృష్టించింది కదా, ఈ మొత్తం వ్యవహారాన్ని మామూలుగా మెడికల్ టర్మినల్లో ఏ విధంగా చూడవచ్చు ఈ ఘటనను? మెడికల్ టర్మినాలజీ కంటే కూడా అండి, నా భూతోన భవిష్యత్తు, ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. వెరీ వెరీ రేర్ అండి. అంటే ఆరోస్ చెస్ట్లో గుచ్చుకోవటం, లేకపోతే సువ్వలు కన్స్ట్రక్షన్ సైట్స్లో సువ్వలు కానీ అన్నీ కానీ చెస్ట్లో వెళ్ళి ఆర్పార్ రావటం, అబ్డోమెన్లో ఆర్పార్ రావటం ఉంది, కానీ లంగ్స్లో నుండి చెస్ట్కి వెళ్ళటం చాలా రేర్ అండి. ఇట్ ఈస్ వెరీ రేర్. విల్ బీ పబ్లిషింగ్ ఇట్, ఆఫ్ కోర్స్ పబ్లిష్ చేస్తాము, ఎందుకంటే దీంతో చాలా మెడికల్ ఫ్రెటర్నిటీలో కూడా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఏదైతే బాణం కుచ్చుకొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అయితే నిమ్స్కి చేరుకున్న సమయంలో అయితే తనకు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్లో ఉన్నటువంటి శస్త్రచికిత్స విభాగానికి సంబంధించినటువంటి ఉన్నతమైన డాక్టర్లందరూ కూడా ఒకసారి ఒక టీమ్గా ఏర్పడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో తను కూడా పూర్తి స్థాయిలో తన ఆరోగ్యంగానే తనకున్నటువంటి హెల్దీ లెవెల్స్ కూడా సపోర్ట్ చేయడం వల్లనే ఈ యొక్క సర్జరీ విజయవంతమైందని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో కానీ ఇంత ముందు కానీ ఎక్కడ కూడా ఇంత అంటే ఇటు గుండెతో పాటు లంగ్స్కి కూడా డ్యామేజ్ అయిన నేపథ్యంలో అయితే ఈ సర్జరీని విజయవంతం చేయడం అయితే ఒక గొప్ప విషయంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పేషెంట్ అయితే సంపూర్ణ ఆరోగ్యం ఉండడంతో పాటు తనకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రావని అయితే ఇక్కడ వైద్యులు చెప్తా ఉన్నారు. నంద వేరే రాష్ట్రానికి చెందిన యువకుడైనప్పటికీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎలాంటి ఖర్చు లేకుండా వైద్యం చేశామని ఆయన చెప్పారు. నందకు ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప అన్నారు. మరొక 4 రోజుల్లో ఇంటికి పంపిస్తామని తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన శస్త్రచికిత్సలకు కేర్ ఆఫ్ అడ్రస్ నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్. నిమ్స్ హాస్పిటల్లో మనం చూసినట్లయితే గత 4 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అడవిలో వేటకు వెళ్ళినటువంటి ఒక గిరిజన యువకుడికి, నంద అనేటువంటి యువకుడికి అయితే బాణం కుచ్చుకోవడం జరిగింది ప్రమాదశాత్తు. ఈ ప్రమాదంలో నుంచి తనను ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించి ప్రస్తుతం తను సేఫ్గా ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు ఉన్నారు. అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, పేషెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండేది కండిషన్, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మొదటిగా బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. నందు అనే పేషెంటు 17 ఏళ్ళ అబ్బాయి, గిరిజనుడు అండ్ ట్రైబ్. సో వాళ్ళు హంటింగ్ చేస్తున్నప్పుడు అడవిలో యాక్సిడెంటల్గా యారో బాణము ఛాతీలోకి వెళ్ళింది. సో అది ఛాతీలోకి వెళ్ళి కొంచెం లంగ్ని ప్లస్ హార్ట్ని డ్యామేజ్ చేసింది. సో ప్రస్తుతానికి అక్కడ చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి మేజర్గా వరంగల్ హాస్పిటల్, ఎంజిఎం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కొంచెం వాళ్ళు ప్రాబబ్లీ దే కుడ్ నాట్ మేనేజ్. సో అక్కడ నుంచి ఎంజిఎం హాస్పిటల్ నుంచి ఈ మన హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్కి ఇక్కడికి షిఫ్ట్ చేశారు పేషెంట్ని. ద మెయిన్ రీజన్ ఎందుకు షిఫ్ట్ చేశారు ఇక్కడికంటే, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మన గవర్నమెంట్ సపోర్ట్ తోటి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పేషెంట్లని జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఆ బాణం తీయగలరని ప్రతి ఒక్కరికి నమ్మకము, అలాగే మా గవర్నమెంట్ కానీ మా మీద ఉన్న నమ్మకము. సో ఈ పేషెంట్ని శనివారం సాయంకాలం తీసుకొచ్చారు. వితిన్ ఒక 1/2 అవర్లోనే సిటీ స్కాన్ చేసి ఇమ్మీడియట్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి
అన్ని ప్రాపర్గా బ్లడ్ అన్నీ అరేంజ్ చేసుకొని ఆల్మోస్ట్ 10 బాటిల్స్ ఆఫ్ బ్లడ్ అన్నీ అరేంజ్ చేసుకొని మేజర్ ఆపరేషన్. సో ఇవన్నీ టెక్నికలీ చాలా డిమాండింగ్, హైలీ స్కిల్డ్ ఉన్న సర్జన్స్ మాత్రమే చేయగలరు. సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇలాంటి హైలీ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, స్కిల్డ్ సర్జన్స్ ఉన్నారు కాబట్టి ఈ బాణం తీయటము మాకు చాలా డిఫికల్ట్ అయినా బట్ స్టిల్ వీ కుడ్ ఏబుల్ టు రిమూవ్ కంప్లీట్లీ. ఇది తీసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే దీనికి ఒక షార్ప్ ఎండ్ ఉంటుంది, అలాగే ఇట్లా సైడ్కి కానీ షార్ప్ ఎండ్ ఉంటుంది కాబట్టి తీసేటప్పుడు కానీ డ్యామేజ్ అవుతుంది ఆర్గన్స్, లంగ్స్ కానీ హార్ట్ కానీ. అందువల్ల చాలా జాగ్రత్తగా తీయాలి. డాక్టర్ అమరేష్ రావు గారు, డాక్టర్ గోపాలు ప్లస్ కృష్ణారావు అని అందరూ డాక్టర్లు ఒక పెద్ద టీమ్గా తయారైపోయి జాగ్రత్తగా ఛాతీని ఓపెన్ చేసి లంగ్స్ని మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా, ఏదైతే హార్ట్కి డ్యామేజ్ అయిందో దాన్ని అంతా క్లోజ్ చేసి ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా తీశారు. ఈరోజు 4వ రోజు పేషెంట్ చాలా బాగున్నాడు, లేచి నడుస్తున్నాడు, ఆహారంగా తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. సో ఈజ్ డూయింగ్ వెరీ వెల్. సార్ అదేవిధంగా మనం చూస్తే అతను వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, అసలు ఎలా మొత్తం ఈ యొక్క ఆపరేషన్ ప్రక్రియ అంతా ఏ విధంగా సాగింది? ఈ అబ్బాయి ఛత్తీస్గఢ్కి సంబంధించింది కాబట్టి మన తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ, వైట్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఏవీ లేవు. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే షిఫ్ట్ చేశారో ఎంజిఎం భద్రాచలం నుంచి ఎంజిఎం హాస్పిటల్కి షిఫ్ట్ చేసే ముందే నాకు గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డరు, ఈ పేషెంట్ ఎలాగైనా మనం బతికించాలి, అన్నీ ఫ్రీగా చేయాలి. సో అన్నీ ఫ్రీగా చేస్తే ఎందుకంటే వాళ్ళు ట్రైబ్స్, వాళ్ళు దే కెనాట్ అఫోర్డ్ ఎనీ ట్రీట్మెంట్ ఇయర్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఒక గిరిజన కుర్రాడు, మనం ఎలాగైనా ఈ పేషెంట్ బ్రతికించాలి, అలాగే ఫ్రీ చేసి పెట్టాలి అని మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డరు. సో తప్పకుండా వాళ్ళ ఆర్డర్ని ఫాలో అయిపోయి అండ్ వీ ఆర్ నాట్ ఛార్జ్డ్ ఎనీథింగ్. సో బయట ఇలాంటివి చాలా ఖర్చు అవుతాయి, మీకు తెలుసు కనిష్టం అంటే 2-3 లక్షలు అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ మన గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈ అబ్బాయికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇది పరిస్థితి. మనం చూసినట్లయితే నిమ్స్లో అయితే పూర్తి స్థాయిలో ఆ గిరిజన యువకుడు ఎవరైతే ఉన్నారో నంద అనేటువంటి వ్యక్తికి అయితే పూర్తి స్థాయిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించేందుకు, అంటే పక్క రాష్ట్రం అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, సంబంధిత ఉన్నత శాఖలతో కూడా చర్చించి ఈ అంశానికి సంబంధించి అయితే ఎలాంటి ఖర్చు లేకుండా, అంటే వాళ్ళు ట్రైబల్స్ అంటే గుత్తికాయలు కావడంతో వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బులు ఉండవని ఆలోచించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఖర్చు కూడా లేకుండా ఉచితంగానే వైద్యం అందించి ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లయితే మనతో డైరెక్టర్ చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నిమ్స్లో అయితే అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ₹10 లక్షల వరకు కూడా ఇక్కడ సబ్సిడీ ఇస్తున్న నేపథ్యంలో చాలా వరకు అన్ని రకాల సమస్యలకు కూడా ఇక్కడ కేంద్రంగా ఉన్న నేపథ్యంలో మరింత సేవలు కూడా రానున్న రోజుల్లో ప్రజలకు అందించేటువంటి స్కోప్ అనేది చెప్తా ఉన్నారు. కేవలం సంజుతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. గాయాలతో మొదట భద్రాచలం వెళ్లానని సోదినంద చెప్పారు. అక్కడ ప్రాథమిక వైద్యం తీసుకుని నిమ్స్ చేరుకున్నానని అన్నారు. పెద్ద మనసు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి తనకు ఉచితంగా చికిత్స అందేలా చేశారని తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. అరుదైన శస్త్రచికిత్సలకు హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిమ్స్ హాస్పిటల్ కేర్ ఆఫ్గా మారింది. మనం చూసినట్లయితే గతం వారం రోజుల వ్యవధిలోనే 2 అరుదైన సర్జరీలు నిర్వహించడం జరిగింది. ఒక మహిళకు గుండెను ట్రాన్స్ప్లాంటేషన్ చేయడంతో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక గిరిజన యువకుడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊనూరు గ్రామానికి చెందినటువంటి 17 ఏళ్ల యువకుడు సోది నంద అనేటువంటి వ్యక్తికి అయితే బాణము, అంటే ఉదయం తెల్లవారుజాము సమయంలో అయితే బాణం దిగడం జరిగింది. ఈ బాణం కూడా గుండెకు కుడివైపు నుంచి ఇట్లా వెళ్ళి గుండెకు కూడా కొంత ఇబ్బంది కలిగించడం జరిగింది. అంతేకాకుండా మరికొన్ని అవయవాల లంగ్స్కి కూడా ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో తనని చికిత్స నిమిత్తం, అంటే గత వారం గురువారం సంఘటన జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం జిల్లాకు చికిత్స కోసం తొలిసారిగా తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి వరంగల్కి వచ్చిన అనంతరం అక్కడి నుంచి అయితే నిమ్స్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. నిమ్స్లో ఇక్కడ వైద్యులంతా కూడా పూర్తి స్థాయిలో ఒక విభాగంగా ఏర్పడి తనకు శస్త్రచికిత్స నిర్వహించితే తనకు ఆరోగ్యాన్ని ప్రస్తుతం క్షేమంగా ఉంది. మనం మాట్లాడే ప్రయత్నం చెప్తాం పేషెంట్తో. आपका नाम क्या है? सोडिनंदा सर। आपको क्या हुआ, कैसा हुआ प्रॉब्लम? शिकार गई थी सर, जंगल में एक सुअर आ रहा था, सुअर को देने का मेरे को लग गया सर। ऐसा अभी कैसा है आपका हेल्थ? ठीक है सर। कैसा हुआ पूरा ट्रीटमेंट वगैरह कुछ यहाँ पे डॉक्टर लोग कैसा किया आपको? सब कुछ किए सर पूरा, अब ठीक है सर।
ऑपरेशन कुछ किए सर। अभी अभी कैसा लग रहा है? वो डॉक्टर लोग कैसा आपको किया, उन लोग को क्या बोलना पड़ता है आपको? मैं अभी धन्यवाद थैंक्स बोलता हूँ। अभी वो तेलंगाना स्टेट गवर्नमेंट भी आपके लिए पूछा, वो मुख्यमंत्री रेवंत रेड्डी जी साहब भी आपका बारे में बात किया, अभी कैसा देखते हैं? उनको भी थैंक्स बोलूँगा अभी तो आपका हेल्थ पूरा ठीक है? जी। चल रहा है, उधर इधर घूम रहा है? जी ఇది పరిస్థితి. మనం చూసినట్లయితే నందాకైతే పూర్తి స్థాయిలో ఆపరేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి వైద్యులైతే తనని మరికొద్ది రోజులలోనే డిశ్చార్జ్ కూడా చేసే విధంగా తన ఆరోగ్యం సహకరిస్తుందని చెప్తున్న నేపథ్యంలో అయితే తనకు ఏదైతే శస్త్రచికిత్స చేసినటువంటి వైద్యులు కానీ, అంతేకాకుండా ప్రత్యేక శ్రద్ధతో తన దగ్గర ఎలాంటి డబ్బులు కూడా తీసుకోకుండా, అంటే తనకు ఆరోగ్యశ్రీ లేదు, ఏవి కూడా లేదు, రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించినటువంటి విధానం పట్ల కూడా తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులకు కూడా తను ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం నిమ్స్ హాస్పిటల్లో చూడవచ్చు.